Hello children, welcome to Sandhya Tutorials. ఇప్పుడు మనం exercise 3.3లోని question number 4ని solve చేద్దాం. The performance of a student in first term and the second term is given. Draw a double bar graph choosing appropriate scale and answer the following. ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చారు. ఇందులో ఒక స్టూడెంట్ యొక్క ఫస్ట్ టర్మ్ అలాగే సెకండ్ టర్మ్ యొక్క మార్క్స్ ఇచ్చారు. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనము ఒక డబుల్ బార్ గ్రాఫ్ అయితే ఇక్కడ డ్రా చేయాలి. సో ఫస్ట్లీ ఒక గ్రాఫ్ తీసుకొని డ్రా చేద్దాం. ఇన్స్టెడ్ ఐఎమ్ షోయింగ్ ఇన్ అ పేపర్, మీరు మాత్రం గ్రాఫ్లో వేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మనం స్కేల్ వచ్చేసి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మార్క్స్ తీసుకున్నాము. ఓకే, సో వై యాక్సిస్ మీద మార్క్స్ని అలాగే ఎక్స్ యాక్సిస్ మీద సబ్జెక్ట్స్ని ఇలాగ రాసుకోవాలి. ఓకే, మనకిచ్చిన సబ్జెక్ట్స్ ఏంటి? ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ సైన్స్ కదా. సో ఇప్పుడు మనము బార్స్ అనేవి డ్రా చేద్దాము. ఫస్ట్ టర్మ్ మార్క్స్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ పెన్సిల్తో వేస్తున్నాను. అలాగే సెకండ్ టర్మ్ మార్క్స్ వచ్చేసి రెడ్ కలర్ పెన్సిల్తో వేస్తున్నాను. ఓకే, టు ఐడెంటిఫై ఈజీలీ. సో ఇంగ్లీష్లోని ఫస్ట్ టర్మ్ మార్క్స్ వచ్చేసి మనకు 67 మార్క్స్ వచ్చాయి. అంటే మనకు ఇక్కడ వస్తుంది కదా. సో ఇలా వేసేసుకుందాం ఒక బార్ ఫర్ ద ఫస్ట్ టర్మ్ ఇంగ్లీష్ మార్క్స్. ఓకే, సెకండ్ టర్మ్ ఇంగ్లీష్ మార్క్స్ వచ్చేసి మనకు 70 అని ఇచ్చారు. సో 70 అని అంటే మనం ఇంతవరకు బార్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లైక్ దిస్. Okay, so this is the first term mark and this is second term mark. And coming to the Hindi subject, 72 marks ఇచ్చారు ఫస్ట్ టర్మ్. అంటే మనకు ఇక్కడ వస్తుంది 70 అబవ్ కదా. సో ఒక బార్ గ్రీన్ పెన్సిల్తో వేసుకోవాలి ఫస్ట్ టర్మ్ మార్క్స్ని. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ టర్మ్ హిందీ మార్క్స్ మనకు 65 మార్క్స్ ఇచ్చారు. అంటే ఇలాగ 60 to 70 మిడిల్లో వచ్చేస్తుంది కదా. సో ఇలా వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఫస్ట్ టర్మ్ మ్యాథ్స్ మార్క్స్లోని ఫస్ట్ టర్మ్ తీసుకుంటే మనకు 88 మార్క్స్ వచ్చాయి. అంటే మనకు ఇక్కడ అనుకుందాము. ఓకే, సో ఇలా ఒక ఫస్ట్ టర్మ్ మ్యాథ్స్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ టర్మ్ మ్యాథ్స్ మార్క్స్ వచ్చేసి 95 అని ఇచ్చారు. సో 95 అంటే ఇట్ కమ్స్ హియర్ కదా. సో సెకండ్ టర్మ్ మార్క్స్ కాబట్టి రెడ్ కలర్తో వేస్తున్నాను. అండ్ అగైన్ ఫస్ట్ టర్మ్ సైన్స్ మార్క్స్ వచ్చేసి మనకు 81 ఇచ్చారు. 81 అంటే ఇట్ కమ్స్ హియర్ అబోవ్ 80 కదా. సో గ్రాఫ్లో అయితే బాగా లేబుల్ చేయొచ్చు, రఫ్ కదా. సో ఐఎమ్ షోయింగ్ లైక్ దిస్. నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ టర్మ్ సైన్స్ మార్క్స్ 85 ఇచ్చారు కదా. అంటే జస్ట్ it comes approximate here. Okay, like this. And social science marks first term వచ్చేసి 73 ఇచ్చారు. 73 అంటే above 70 ఇక్కడ అనుకుందాం. సో ఓకే, నెక్స్ట్ సెకండ్ టర్మ్ సోషల్ సైన్స్ మార్క్స్ వచ్చేసి మనకు 75 ఇచ్చారు. సో జస్ట్ అబౌవ్ దిస్. ఇది కూడా జస్ట్ 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఇలాగా బార్ గ్రాఫ్ వేసుకున్న తర్వాత కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిని ఆన్సర్ చేయాలి. ఓకే, ఫోర్త్ వన్లో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు in which subject has the child improved his performance the most? అంటే ఏ సబ్జెక్ట్లో ఆ అబ్బాయి ఇంప్రూవ్మెంట్ అన్నది చాలా బాగుంది, ఏ సబ్జెక్ట్లో బాగా ఇంప్రూవ్ అయ్యాడు అనేది క్వశ్చన్.
ఓకే, అంటే ఎక్కువ అన్నిటితో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఏ సబ్జెక్ట్లో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. సో మనం ఇక్కడ బార్స్ కనుక చూసుకుంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనము సెకండ్ టర్మ్ మార్క్స్ని చూడాలి, అంతే కదా. సెకండ్ టర్మ్ మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడు కంపేర్ టు ద ఫస్ట్ టర్మ్, అప్పుడు ఆ అబ్బాయి బాగా ఇంప్రూవ్ అయ్యాడని అర్థం. సో గ్రాఫ్లో చూసుకుంటే మనకు సెకండ్ టర్మ్ ఏది హైయెస్ట్ ఉంది అంటే నేను రెడ్ కలర్లో వేసిన బార్స్ ఏదైతే హై ఉందో ఆ సబ్జెక్ట్లో అబ్బాయి ఇంప్రూవ్ అయినట్టు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే రెడ్ కలర్లో హైయెస్ట్ మార్క్ వచ్చింది మనకి ఏది సెకండ్ టర్మ్లో మ్యాథ్స్. కాబట్టి ఆ అబ్బాయి అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు మ్యాథ్స్లో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఓకే, సో ఫస్ట్ బిట్కి ఆన్సర్ వచ్చేసి ఈ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఓకే, ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్. సెకండ్ బిట్ వచ్చేసి ఇన్ విచ్ సబ్జెక్ట్ ఈజ్ ద ఇంప్రూవ్మెంట్ ద లీస్ట్. ఓకే, ఏ సబ్జెక్ట్లో ఆ అబ్బాయి ఇంప్రూవ్మెంట్ అన్నది చాలా తక్కువగా ఉంది అని అడుగుతున్నారు. సో అది తెలియాలి అని అంటే మనము సెకండ్ టర్మ్ మార్క్స్లో నుంచి ఫస్ట్ టర్మ్ మార్క్స్ని కనుక మైనస్ చేసినప్పుడు దేని డిఫరెన్స్ అయితే తక్కువగా ఉందో అది ఆ సబ్జెక్ట్లో ఆ అబ్బాయి తక్కువగా ఇంప్రూవ్ అయినట్టు అర్థం. ఓకే, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ టర్మ్ మార్క్స్ వచ్చేసి మనకు 70 ఉంది, ఈ ఫస్ట్ టర్మ్ మార్క్స్ వచ్చేసి 67 ఉంది. రెండింటి డిఫరెన్స్ మనం తీసుకుంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 70 - 67 3 మార్క్స్ కదా. అలాగా మనము ప్రతి ఒక్క దానికి డిఫరెన్స్ చేసుకున్న తర్వాత దేంట్లో అయితే డిఫరెన్స్ అనేది తక్కువగా ఉందో ఆ సబ్జెక్ట్లో అబ్బాయి తక్కువ ఇంప్రూవ్ అయ్యాడు. సో అలా చూసుకుంటే కనుక మనకు ఇక్కడ సోషల్ సైన్స్లో అన్నది డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సెకండ్ టర్మ్ మార్క్స్ వచ్చేసి 75, ఫస్ట్ టర్మ్ మార్క్స్ వచ్చేసి 73. సో 75 - 73 మనకు డిఫరెన్స్ జస్ట్ 2 మార్క్స్ మాత్రమే. ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకు డిఫరెన్స్ వచ్చేసి 4 మార్క్స్ వస్తుంది, ఇక్కడ 7 మార్క్స్ డిఫరెన్స్ వస్తాయి. ఓకే, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనము మార్క్స్ అనేవి నెగిటివ్లో వస్తాయి, ఎందుకంటే సెకండ్ టర్మ్ మార్క్స్ చాలా తక్కువగా ఉన్నాయి అబ్బాయికి కంపేర్ టు ద ఫస్ట్ టర్మ్ మార్క్స్. ఓకే, ఇలా మనం చూసుకున్నప్పుడు సోషల్ సైన్స్ సబ్జెక్ట్లో ఆ అబ్బాయి ఇంప్రూవ్మెంట్ అన్నది తక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ రాసేయాలి ఇన్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ హిస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ లెస్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ బిట్, హ్యాస్ ద పర్ఫార్మెన్స్ గాన్ డౌన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్లో అయినా సరే ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ అన్నది చాలా వెనుకబడిపోయిందా అనేది క్వశ్చన్. సో అది తెలియాలి అని అంటే మనము ఫస్ట్ టర్మ్ మార్క్స్తో సెకండ్ టర్మ్ మార్క్స్ని కంపేర్ చేసినప్పుడు సెకండ్ టర్మ్ మార్క్స్ ఏవైతే చాలా తక్కువగా వచ్చాయో కంపేర్ టు ది ఫస్ట్ టర్మ్ ఆ సబ్జెక్ట్లో అబ్బాయి చాలా వెనుకబడిపోయినట్టు అర్థం. ఇక్కడ మనం చూసుకుంటే అన్ని రెడ్ బార్స్ వచ్చేసి గ్రీన్ బార్స్ కంటే హయ్యర్గానే ఉన్నాయి కదా, కానీ హిందీ సబ్జెక్ట్ మాత్రమే సెకండ్ బార్ అంటే సెకండ్ టర్మ్ మార్క్స్ బార్ వచ్చేసి ఫస్ట్ టర్మ్ మార్క్స్ బార్ కన్నా చాలా చిన్నగా ఉంది కదా. సో ఈ హిందీ సబ్జెక్ట్లో ఈ అబ్బాయి చాలా వెనుకబడిపోయాడు అనేసి అర్థం. సో థర్డ్ బిట్లో రాసేయాలి ఎస్ ఇన్ హిందీ సబ్జెక్ట్ his performance has gone down. His performance has gone down. Okay. So this is the end of the fourth one. Next we'll move to the fifth question in the same 3.3 exercise.